న్యూస్ ప్రెజెంటర్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ నాయక్ అలియాస్ పూర్ణచందర్ను హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. 5 ఏళ్లుగా స్వేచ్ఛతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ వేధింపుల కారణంగానే తన కూతురు చనిపోయినట్లు ఆమె తండ్రి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పూర్ణచందర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, అమ్మ దగ్గర నటిస్తూ తన మీద చెయ్యి వేసేవాడని స్వేచ్ఛ కూతురు మీడియాకి వెల్లడించింది. దీంతో అప్పటి వరకు పరారీలో ఉన్న పూర్ణచందర్ స్వేచ్ఛ కూతురి కథనాలు మీడియాలో రావడంతో అప్రమత్తమయ్యాడు. స్వయంగా పోలీసుల ముందు హాజరయ్యాడు. శనివారం రాత్రి పూర్ణచందర్ నాయక్ తన లాయర్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విచారణ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. 15 ఏళ్లుగా పూర్ణచందర్ నాయక్ కు స్వేచ్ఛతో పరిచయం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల అరుణాచలం వెళ్లొచ్చేటప్పుడు కూడా ఒక హోటల్లో మరోసారి ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందన్నారు. మొదట్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాయిదా వేస్తూ రావటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందన్నాడు. మరోవైపు తమ మనవరాలి పట్ల కూడా పూర్ణచంద్ర నాయక్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పూర్ణచందర్ పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. ఆమె చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకుడైన పూర్ణచందర్ను ఈరోజు మేము కోర్టుకు తరలించడం జరిగింది. అతను అమ్మాయితోటి 15 ఇయర్స్గా ఫ్రెండ్షిప్ ఉంది. టీ న్యూస్లో పనిచేసినప్పటి నుంచి పరిచయం. కాస్త ఆమెను మ్యారేజ్ చేసుకుందామని అనుకొని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్కు అతను భిన్నంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్యకు కారణం జరిగిందని ఇన్వెస్టిగేషన్లో ప్రైమాఫేసి ప్రూవ్ అయింది. అతన్ని ఈరోజు నిన్న అర్ధరాత్రి అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు ఎస్హెచ్ఓ గారి ముందు. అతని ప్రాథమిక సాక్ష్యాలు, పరోక్ష సాక్ష్యాలను బట్టి అతని ఈరోజు మీద అబెట్మెంట్ కమిట్ సూసైడ్ ప్రూవ్ అయింది. అందుకోసం అతన్ని ఈరోజు కోర్టుకు ఇప్పుడు తరలించడం జరిగింది. అబెట్మెంట్ సూసైడ్. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ కుడ్ నాట్ బి రివీల్డ్. ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి ఏ విచారణ కూడా ఇప్పుడు రివీల్ చేయలేము. మీకు ముందు మళ్ళీ అన్ని విషయాలు మీకు చెప్తాం. ఏంటండి ఫాదర్ మదర్ స్వేచ్ఛ పూర్ణచందర్ పెళ్లి అయ్యింది, ఫొటోస్ తన ఫోన్ లో ఉన్నాయి, చెక్ చేస్తే బయటకు వస్తాయి అని చెప్పి అది విచారణలో ఉంది. అతను ఫాల్స్ ప్రామిసెస్ చేసి పెళ్లి చేసుకుంటామని ఆమెకు అడిగారు. అడిగి అతన్ని నమ్మించి మోసం చేసి అతను మరణానికి కారకులయ్యారు. అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. విల్ రివీల్ ద థింగ్స్ లాటర్. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది సార్. ఏ ప్రకారం కేసు నమోదు చేశారు? అది కేసు అండర్ యాజ్ ఫర్ ద చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. మీకు ముందు ఇంకా చెప్తాం మీకు. థ్యాంక్ యూ. వాస్తవానికి స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ నాయక్ పైన 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. BNS 69, BNS 108 సెక్షన్ల కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా పోక్సో యాక్ట్ సెక్షన్ 7, 8 కింద మరో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే మొదటి ఎఫ్ఐఆర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు సంబంధించింది కాగా రెండోది స్వేచ్ఛ కుమార్తె పైన పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్. స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు, స్వేచ్ఛ కూతురు మీడియాలో చేసిన ఆరోపణల ఆధారంగా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు స్వేచ్ఛ ఆత్మహత్య విషయంలో తనకెలాంటి సంబంధం లేదని ఇప్పటికే పూర్ణచందర్ నాయక్ ఒక లేఖ విడుదల చేశారు. స్వేచ్ఛ తనకు 2009 నుంచి పరిచయమని, స్నేహితులుగా తామిద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళమని పూర్ణచందర్ లేఖలో పేర్కొన్నాడు. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేసేవారని, ఆమెను 6 నెలల వయసులోనే అన్నా వదిన్ల వద్ద వదిలేసి
సంవత్సరానికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి పోయేవారని చెప్పాడు. తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు స్వేచ్ఛ తనకు చెప్పుకొని బాధపడిందని తెలిపాడు. 2 సార్లు విడాకులు తీసుకున్న స్వేచ్ఛ తన జీవితంలో సంతోషంగా ఉన్న సందర్భాలే లేవని అన్నాడు. ఆమె చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకుడైన పూర్ణచందర్ను ఈరోజు మేము కోర్టుకు తరలించడం జరిగింది. అతను అమ్మాయితోటి 15 ఇయర్స్గా ఫ్రెండ్షిప్ ఉంది. న్యూస్లో పనిచేసినప్పటి నుంచి పరిచయం. కాస్త ఆమెను మ్యారేజ్ చేసుకుందామని అనుకొని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్కు అతను భిన్నంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్యకు కారణం జరిగిందని ఇన్వెస్టిగేషన్లో ప్రైమాఫేసి ప్రూవ్ అయింది. అతన్ని ఈరోజు నిన్న అర్ధరాత్రి అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు SHO గారి ముందు. అతని ప్రాథమిక సాక్ష్యాలు, పరోక్ష సాక్ష్యాలను బట్టి అతని ఈరోజు మీద అబెట్మెంట్ కమిట్ సూసైడ్ ప్రూవ్ అయింది. అందుకోసం అతన్ని ఈరోజు కోర్టుకు ఇప్పుడు తరలించడం జరిగింది. అబెట్మెంట్ సూసైడ్. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ కుడ్ నాట్ బి రివీల్డ్. ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి ఏ విచారణ కూడా ఇప్పుడు రివీల్ చేయలేము. మీకు ముందు మళ్ళీ అన్ని విషయాలు మీకు చెప్తాం. ఏంటండి ఫాదర్ మదర్ స్వేచ్ఛ పూర్ణచందర్ పెళ్లి అయ్యింది, ఫొటోస్ తన ఫోన్ లో ఉన్నాయి, చెక్ చేస్తే బయటకు వస్తాయి అని చెప్పి అది విచారణలో ఉంది. అతను ఫాల్స్ ప్రామిసెస్ చేసి పెళ్లి చేసుకుంటామని ఆమెకు అడిగారు. అడిగి అతన్ని నమ్మించి మోసం చేసి అతను మరణానికి కారకులయ్యారు. అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. విల్ రివీల్ ద థింగ్స్ లాటర్. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది సార్. ఏ ప్రకారం కేసు నమోదు చేశారు? అది కేసు అండర్ యాజ్ ఫర్ ద చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. మీకు ముందు ఇంకా చెప్తాం మీకు. థ్యాంక్ యూ. 2009 నుంచి స్నేహితురాలుగా ఉన్న స్వేచ్ఛ 2020 నుంచి తనకు దగ్గరైందని పూర్ణచందర్ తన లేఖలో పేర్కొన్నాడు. 2017లో రెండో వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత స్వేచ్ఛ రామ్నగర్ లోని తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందని, వాళ్లతో ఉంటూ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని పూర్ణచందర్ తెలిపాడు. స్వేచ్ఛకు అమ్మా నాన్నల ప్రేమ లభించలేదని ఆరోపించాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేసి కవాడిగూడలో అద్దెకు ఇల్లు తీసుకుని స్వేచ్ఛ ఉండేదని, ఆమెకు ఆమె కూతురికి తాను అన్ని విధాలా అండగా ఉన్నానని పేర్కొన్నాడు. స్వేచ్ఛ కూతురికి ఒక తండ్రి స్థానంలో ఉండి అన్నీ తానై చూసుకున్నానని తెలిపాడు. ఈ లేఖ విడుదల చేసిన కాసేపటికే పోలీసుల ముందు పూర్ణచందర్ లొంగిపోయాడు. ఇక పూర్ణచందర్ భార్య స్వప్న కూడా ఒక వీడియో మెసేజ్ ను విడుదల చేసింది. తన భర్తను ఈ కేసులో ఇరికించారని, స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేక తాను ఈ వీడియో విడుదల చేస్తున్నానని తెలిపారు. తన పిల్లలతో పాటే స్వేచ్ఛ కూతుర్ని కూడా సొంత బిడ్డలా పూర్ణచందర్ చూసుకున్నాడని ఆమె వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణగారని పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట.
నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఇక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను.